హాయ్, సింపుల్గా బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? అయితే వీడియో చూసేయండి. ముందుగా బాస్మతి రైస్ తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు వాటిని ఒక అరగంట సేపు అయినా సరే నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకుంటే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న బాండీ తీసుకొని నెయ్యి వేసుకోవాలి. నూనె కూడా సగం నెయ్యి సగం నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఇది హీట్ అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ వరకు సాజీరా వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి, చిలుకలుగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేది కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. ఈ కొత్తిమీర పుదీనా కూడా ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకుంటే మనకి రైస్ అనేది చక్కగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. నానబెట్టుకుంటే 1కి 1, లేకపోతే 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొంచెం నిమ్మకాయ అనేది పిండుకోవాలి. నిమ్మకాయ పిండితే బియ్యం అనేది బారుగా వస్తుంది, బాగుంటుంది. దీన్ని మధ్యలో కలపకండి. అలా కలిపితే రైస్ అనేది ముక్కలుగా అయిపోతుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా బగారా రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి